సరే ఇప్పుడు ఇప్పుడు ట్రామా వల్లనే షుగర్ వస్తదనుకుంటే, అవును. మన ట్రామా మర్చిపోకుండా, అవును. మన చైల్డ్‌హుడ్ ట్రామాస్ మర్చిపోకుండా హ్మ్. జిమ్‌లు, యోగాలు ఇవి చేస్తే షుగర్ తగ్గిపోద్దా? ఖచ్చితంగా తగ్గదు సార్. మీరు ఆ! ఏదే మందులు కానీ, యెస్. ఏదే గానీ ఇప్పుడు మీ కాళ్ళలో ముళ్ళున్నప్పుడు అవును. మీరు నొప్పి తగ్గుతుందే. తగ్గదు. ఇది పల్లెల్లో ఒక విధానం ఉంది సార్. కాయగట్టడం అనేసి. ఆ! ముళ్ళు అది ఉండి ఆ చీమంతా వచ్చి ఆ చీమ కూడా అవును. జీడికాయ ఒకటి కడతారు. ఆ! అవును. ఆ! అట్లా గట్టిగా అయిపోతది. అది వేరే విధానము. ఇప్పుడు ఎందన విధి లేదు. అతనేం చేస్తాడు? కూలి చేస్తానే ఉంటాడు. కొంచెం డబ్బులొచ్చింది, కంఫర్టబుల్‌గా వచ్చినప్పుడు అతనికి బైక్ కావాల. బైక్ వచ్చిన తర్వాత కారు కావాల. కారు కావాలి. కారు కావాలి తర్వాత హెలికాప్టర్ కావాల. ఆ హెలికాప్టర్ వచ్చిన తర్వాత సొంత ఫ్లైట్ ఉంటే బాగుంటది. యెస్. ఫ్లైట్ చార్టర్డ్ ఫ్లైట్. ఉండేవాళ్ళు ఉండారు. ఆ! చార్టర్డ్ దిగులో ఫ్లైట్స్. బేగంపేటలో రోజు కుప్పలు కుప్పలు దిగుతుంటాయి. ఆ! ఆ! ఇది ఏదో పద్ధతి కాదు. వాళ్ళ పూర్వజన్మ సుకృతము, ఆగమ, ప్రారబ్య, ప్రారబ్ధ కర్మలు. ఏమేమో అవును. అవును. కర్మలన్నీ చెప్తారు. అది కాదు. దానికంటే ముఖ్యంగా ఆ కర్మలను కూడా మనం తొలగించుకోవడానికి దారులున్నాయి సార్. ఆ! ఆ! మన శాస్త్రాలు అంతా అద్భుతమైన శాస్త్రాలుండాయి. వావ్! మన వేదాలు, మన శాస్త్రాలు హ్మ్. మనం నమ్మాల. అత్యంత ముఖ్యమైనది మన పిరమిడ్ సార్. ఓకే. పిరమిడ్ నుంచి మంచి జరుగుతాది. ఓకే. ఎక్కడో కట్టింది కాదు. మనుషులు చేసింది కాదు పిరమిడ్. హ్మ్. మీలో ఉండే పిరమిడ్‌ని మీరు బాగు చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ భరోసాలకు పోవద్దు. ఓకే. ఎవరో చెప్పే నమ్మకాలకు పోవద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ శక్తిలో ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన ఇన్నర్ ఇంజినీరింగ్ ఉంది. ఇన్నర్ బేబీ ఉంది. మీరు హ్మ్. ఇప్పటికి కూడా శ్రీనివాస్ గారిని వెంటనే ఏమి పెద్ద జర్నలిస్ట్ అయిన వెంటనే చిన్నప్పుడు ఉండే అలవాట్లు మర్చిపోవడానికి ఎందుకు కాదు. పోతాం? కాదు గదా! అవును. ఆడాలా, పాడాలా, డాన్స్ యెస్. చేయాలా ఇవన్నీ ఇప్పటికీ ఉంటాయి. అవును. ఎక్కడ తప్పు ఉంది? ఈ వృత్తి ఇప్పుడు ఎక్కడంటే అక్కడ తిరగడానికి కాదు. ఇప్పుడు పోయి గోళీలు ఆడతా అంటే శ్రీనివాస్ గారిని ఏ అని చెప్తా. ఆ భయం వల్ల మనం కొన్ని అవును. అలవాట్లు మార్చుకుంటాము. కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఎలా? ధ్యానంలో అనేక పద్ధతులు ఉన్నాయి సార్. నేను ఎవరిని కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తాను సార్ ఫస్ట్. హ్మ్. ట్రీట్మెంట్ పద్ధతిలో సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ముఖ్యమైనది. ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము అని చెప్తే మీలో ఉండే ఈ శక్తిని మీరు ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నారు, అభివృద్ధి పరుచుకుంటున్నారు. దాని ద్వారానే మెడిటేషన్స్. ఇప్పుడు మెడిటేషన్ అని చెప్తే మనోళ్ళందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కళ్ళు మూసుకొని కూర్చోవడం, దాని తర్వాత నిద్రపోవడం. కొద్దిమంది నిద్రపోవడం కూడా మెడిటేషన్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు సార్. అవునా? ఆ! ఓకే. ఇప్పుడు 4 గంటలకు అలారం పెట్టుకొని లేస్తారు సార్. అవును. లేపిన వెంటనే ఆన్ చేయడము, నిద్రపోవడము. అవును. ఇది మెడిటేషనే. అలా ఎలా? నేనేరే ఒక వ్యక్తిని గురించి చెప్పడం లేదు. అదేలే. చేస్తా ఉండే విధానం గురించి చెప్తా ఉన్నాను. మీకు ఏది సూట్ అవుతుంది? హ్మ్. విచ్ వే యు ఆర్ కనెక్టింగ్ విత్ యువర్ యూనివర్సల్ పవర్. అది ముఖ్యం సార్. ఓకే. ఇది కనీసం ఒక 20 మంది ఋషికేశ్ నుంచి నా దగ్గర ఉండారు సార్. ఋషికేశ్ అంటే ఆ! వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళే. ఓకే. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎలా తగ్గించుకోవాలి? ఆ! డయాబెటీస్ ఉన్నది ఎలా ఇట్లాంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉండారు సార్. అవునా? 40 సంవత్సరాల 50 సంవత్సరాలు చేసిన ఒక మన తెలుగు వాళ్ళలో ఒక అద్భుతమైన వ్యక్తి అనేసి ధ్యానంలో వాళ్ళ మిస్సెస్ కూడా నా దగ్గర ఉండారు సార్. అబ్బబ్బా! ఆ! సార్ ఒక థాట్ ప్రాసెస్‌తో షుగర్‌ని ఎట్లా కంట్రోల్ చేస్తాం సార్? అంటే ఏదో హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఏదో ఒక అధ్యయనం జరిగిందంట. అవును. లైక్ మైండ్‌ఫుల్‌నెస్‌తో ఒక ఎంబీఎస్ అని చెప్తారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ 28% పెరిగిందంట. ఎట్లా సార్ అది? ఆ సెన్సిటివిటీ రెసిస్టెన్స్. ఓకే. ఒకటి సెన్సిటివిటీ అంటే దాన్ని ఎట్లా మనం తట్టుకోగలము, ఓకే. రెసిస్టెన్స్ అని చెప్తే ఎట్లా దాన్ని తొలగించుకోగలము. రైట్. ఈ రెండింటి మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో మంచి రీసెర్చ్ జరిగి ఉన్నది. దాన్ని అన్ని కూడా పేపర్స్ నేను మీకు ఇస్తాను. 2008లో జరిగి ఉండే దాన్ని పేపర్ పబ్లిష్ చేయండి. ఎవరో ఒకరు చెప్పింది చేసేది కాదు. మన దేశం వాళ్ళు చెప్తే అన్ని మన వాళ్ళు ఈజీగా నమ్మరు. ఏ విదేశాల వాళ్ళు ఉంటే నమ్ముతారా? హాయ్ సో చాలా నెమ్మదిగా ఉంటుంది. ఓకే అనుకుంటాం అంతే. అవును. ఆ పేపర్ మనము మన యూట్యూబ్లో Definitely పెడదాం. పెడదాము. Yes. దాని జతలో పాటు అత్యంత ముఖ్యమైనది ఏమి అని చెప్తే మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎక్కడ కూడా మన బ్రెయిన్ సెల్స్ వచ్చేసి చాలా సూక్ష్మమైనవి, అన్నిటికీ ఇంటర్ కనెక్టివిటీ ఉంది. ఒకదానికొకటి మీరు ఇన్సులార్ అని చెప్పేసి చాలా మందికి తక్కువ మందికి తెలిసి ఉండేటి. ఓకే. అందరూ ఇన్సులిన్ గురించి తెలుసు, ఇన్సులార్ గురించి తెలియదు. అవును. నేను ఫస్ట్ టైం వింటున్నా. ఆ ఇన్సులార్ ఏం చేస్తా ఉన్నది మన మెదడులో ఇది భాగమా? అత్యంత ముఖ్యమైనది థర్డ్ ఐ ఓపెనింగ్ గురించి చెప్తారు సార్. ఆ!
థర్డ్ ఐ అని చెప్తే ఏదో కాదు సార్. ఓకే. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక అద్భుతమైన కన్ను సార్. శివుడు ఇక్కడ మూడో కన్ను అని చెప్తాము, అది ఖచ్చితంగా నిజము. ఆ, దాన్ని యాక్టివేషన్ చేసుకోవడం అనేటప్పుడు ఏమేం చెప్తే మన మెదడులో ఒక సిల్లా టర్సికా అని చెప్పేసి ఒకటి ఉంది సార్. ఓకే. అది క్యాల్సిఫికేషన్ అయి ఉంటుంది. అంటే అది దానికి మన సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ పోదు, అక్కడ బ్రేకేజెస్ వస్తుంది. దానికి పోకుండా పీనియల్ గ్లాండ్ వేరే, పిట్యూటరీ గ్లాండ్ వేరే. ఓకే. పీనల్ గ్లాండ్ అని చెప్తే మన తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. దాన్ని మనం యాక్టివేషన్ చేసుకున్నప్పుడే థర్డ్ ఐ ఓపెనింగ్ అవుతుంది. అది ఓపెనింగ్ చేసుకోవడానికి ఎలా అని చెప్పినప్పుడు ఈ గోడను మనము రోజు క్రియాయోగ ద్వారా చేసేటువంటి ఒక అద్భుతమైన క్రియ. ఇది మన మూలాధారం నుంచి స్వాదిష్టాన, మణిపురక, ఆజ్ఞ, అనాహత ఇవన్నీ కూడా యాక్టివేషన్ చేసుకున్నప్పుడు మనము ఈ భాగానికి చేరుకోగలము. ముఖ్యంగా అది అత్యంత ముఖ్యమైనది ఏమంటే సెక్సువల్ పవర్ నుంచి వస్తుంది. అంటే బ్రహ్మచార్యత్వ నుంచి మాత్రమే వస్తుంది అని చెప్పగలను. అంటే అర్థం కాలేదు సార్. సెక్సువల్ పవర్ వల్ల వస్తుందా, అంటే సెక్స్ చేయడం వల్ల వస్తుందా, చేయకపోవడం వల్ల? చేయకపోవడం వల్ల సిలిబసీ అని చెప్తాం ఇంగ్లీష్లో. బ్రహ్మచర్యత్వం అనేసి మనం తెలుగులో చెప్తాము. ఆ ఫ్లూయిడ్ వచ్చేసి బయటకు పోయినప్పుడు మనకు ఆ శక్తి తగ్గుకోకపోతూ ఉంటుంది. ఓకే. దాన్ని బ్రహ్మచర్యత్వం నుంచి ఇప్పుడు మన ఎన్నెముకలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఒకటి తిరుగుతూ ఉంటుంది సార్. ఓకే. ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తిరిగేటప్పుడు రోజుకు 4 సార్లు మాత్రమే తిరుగుతుంది. ఏ టైంలో ఏమి ఇవన్నీ కూడా ఎవరికీ అర్థం కాదు. కాకపోతే ఇప్పుడు మూలబంధ, ఉడ్డయిన బంధ, జలంధర బంధ అనేసి చేసి ఆ అనాహత నుంచి మనం పూర్తిగా మూలాధారం నుంచి మనం పూర్తిగా ఈ ఆజ్ఞాచక్రం వరకు ఆ శక్తిని పెంచుకోగలిగితే అది వచ్చేసి మూడో కన్ను ఓపెనింగ్ అవుతుంది సార్. దాని నుంచి మనము మన సహస్రారం నుంచి మనం విశ్వశక్తిలో కలవచ్చు. ఎన్ని శక్తులు ఉన్నాయి అన్నీ కూడా వేదిక్ వేలో, యోగిక్ వేలో చేయొచ్చు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏమి, ఓకే, మనం ఏం చేస్తా ఉన్నాము, ఎంత మాత్రం జినైన్గా ఉండాము, దానికి ఎంత మనం నియత్తుగా ఉండాము. నియమంగా మనము యోగా అని చెప్తే అన్ని యోగాలే, మామూలుగా అష్టాంగ యోగా అనేసి సార్. అదే ఫస్ట్ మన శివ సంహిత ప్రకారం ఉండేటువంటిది అష్టాంగ యోగా. అష్టాంగ యోగా ఎవరెవరో ఏదో పేర్లు పెట్టేసి ఏదేదో చేస్తూ ఉంటారు. అది యోగాలు కాదు. ఇప్పుడు మనం డబ్బు సంపాదించడానికి ఒక దారి, అంతే. అంత తప్పక నేను యోగా అని చెప్పి నేను చెప్పను, కరెక్ట్. వాళ్ళు ఏమన్నా చెప్పని.